దగ్గరికి వచ్చేయాలి, పాదాల దగ్గర పడిపోవాలి. దేవా కోపం ఉందా, వెర్రి కోపం చూపిస్తున్నారయ్యా నా మీద, పగబట్టేశారయ్యా, యేసుప్రభు మీద ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నారంట, పగబట్టారట. మొదట నీవు కనీస అవసరాలు లేవని బాధపడుతుందేమో, దేవుడు కూడా నేను అర్థం చేసుకుంటున్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. రెండవది, అవమానాలు పొందుతున్నావేమో, కోపాలు లేదా దూషణలు, లేకపోతే నిష్కారణంగా తప్పుడు అర్థాలు కూడా చెప్తున్నారేమో నీ మీద. ఈయన బయల్జిబుల్ అధికారి అన్నారంట కొంతమంది, యేసుప్రభుని అనలేదా? ఈయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు కాబట్టి దెయ్యాలు వెళ్ళిపోతా అన్నారంట. మరి కొంతమంది ఈయన ఎక్కువ విందులకి వెళ్తున్నాడు కాబట్టి ఈయన తిండిపోతున్నారని కదా. నేనేమంటున్నానంటే, ఆయన మనతో సహానుభవం కలిగిన వాడు, సమానుభవం కలిగిన వాడై, మన శ్రమలను కూడా ఆయన అర్థం చేసుకోగలిగిన వాడై మనకు సహాయం చేయగలడు దేవుడు మనకున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట మీకు చెప్పాలి, ఆయన కూడా అనుమానించారు, తెలుసా మీకు? అనుమానించారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒంటరిగా ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే శిష్యులు చూసి అనుమానించారు. నువ్వు అనుమానించబడుతున్నావా? నీ ఇంట్లో వాళ్ళు అనుమానిస్తున్నారా నిన్ను? నీ కూడా ఉన్న వాళ్ళు అనుమానిస్తున్నారా? నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు నిన్ను అనుమానిస్తున్నారేమో. యేసయ్య కూడా అనుమానాలు కూడా వెళ్ళాడండి. ఆశ్చర్యపడ్డారంట 4వ అధ్యాయం 27వ వచనంలో యోహాను సువార్తలో. ఎందుకంటే క్యారెక్టర్ అలాంటిది, అవతలావిడి క్యారెక్టర్ అలా అంటాడు కదా. ఒంటరిగా ఆవిడతో మాట్లాడుతున్నాడు ఏంటి ఆవిడతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమన్నారు, ఈయనంటే యేసుప్రభు పాపులతోనూ ఈ త్రాగుబోతులతోనూ విందుల్లో కూర్చున్నాడండి. ఈయన మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఆయన్ని. మనల్ని కూడా చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. దేవుడు అర్థం చేసుకోగలడు, నీ బాధ అర్థం చేసుకోగలడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. మూడవదిగా యేసుప్రభు వారు ఆయన శోధనల గుండా కూడా వెళ్ళాడు, శోధించబడ్డాడు. ఏంటి ఇక్కడ కాంట్రాస్ట్ ఏంటి అసలు? ఏంటంటే మొదటి ఆదాము ఎవరండి? ఆదాము మొదటగా పుట్టాడు కదా, పాపం లేనోడుగా దేవుడు పుట్టాడు, ఆయనకి అధికారం ఇచ్చాడు. తెలుసా ఎంత పవర్ ఉందో మనం తెలియదు, కానీ ఆదాముకు కూడా సృష్టి మీద ఫుల్ అధికారం ఇచ్చాడు. పేరెట్టి ఏనుగెళ్ళరా అంటే వచ్చేసేది, ఏ సింహం కుచా, అంత పవర్ ఉండేది, భయం లేదు అప్పుడు. కానీ ఆ పవర్ అంతా ఏం చేసుకున్నాడు ఆయన? శోధించబడ్డాడు. ఏంటి శోధన? ఏంటి శోధన? ఏంటి? దేవుని పైన ఆడతావా, సాతాను పైన ఆడతావా? ఇదే కరెక్ట్. దేవుని మాట పైన ఒకటే, ఇంకా అది తినేస్తే ఆయన మాట కింద పడిపోద్ది, తినకపోతే ఆయన మాట పైన ఉంటుంది. విధేయత చూపించినట్టు అవుతుంది. లొంగిపోయాం అనుకో ఏముండదు, టెంప్టేషన్ అండి. నీ ముందుకు వచ్చింది, అది ఆగలేకపోయింది సార్ నేను. నువ్వు ఆగితే దేవుడి పైన ఎట్టినట్టు, ఆగకపోతే అవిధేయత. యేసు ప్రభు కూడా శోధించబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ రాళ్ళని రొట్టులుగా చేసుకుని తినే. నిజానికి యేసు ప్రభు వారు అలాగానే చేసుకుని తినేస్తే దేవుని మాటకు అవిధేయత చూపించినట్టే కదా. మనుషుడు రొట్టు వాళ్ళని జీవించడు, కానీ అది చెప్పాడు ఆయన. అవిధేయత ఏంటి? ఫస్ట్ కాంట్రాస్ట్ ఏంటి అనుకున్నా మీరు? అవిధేయత. నువ్వు విధేయత శోధించబడడం ఏంటి? శోధన దేవుని మాటకు లోబడతావా, దేవుని మాట వినవా? ఇదే. ఆయన కూడా శోధించబడ్డాడు. అవిధేయత. దేవుడు యేసు ప్రభు దేవుని పైన ఎట్టాడు. ఆయన నన్ను పోషించేది ఆయన బాయ్, నన్ను బతికించేది ఆయన బాయ్, నేను చచ్చిపోను. ఏంటి నువ్వు చెప్పేది ఏంటి? రాళ్ళు కొట్టి రొట్టెలకి చేసుకుని నేను తినలేనా? చూడు చేసేస్తానని చేసుకుని తినగలడు. తినలేడైనా తినగలడు, చేయగలడు. రాళ్లే స్తుతించాయని చెప్పినాడు, చేయగలడు. కానీ దేవుడు నేను 40 రోజులు ఉపవాసం ఉంటాను ప్రభు అని ఒప్పుకున్నాడు. ఆయన దేవునితో సహవాసం చేశాడు. ఆకలేస్తుంది, ఆకలి తీర్చేవాడు దేవుడు కాబట్టి దేవుడు తీరుస్తాడు. ఒకవేళ సాతాను శోధించాడని సాతాను మాట చేసేస్తే సాతానికి లోబడినట్టు అయిపోయిన, అక్కడ ఆదాముని దెబ్బ కొట్టినట్టు యేసు ప్రభుని కొడదాం అనుకుంది. ఆదిలోనే తెలుసా మీకు? ఆదిలోనే దెబ్బేద్దామని చూసింది. కాబట్టి దేవుడు అక్కడ ఆ ఫస్ట్ వచ్చిన ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ యొక్క విధేయత చూపించాడు. దేవుడు ఏం చూపించాడండి? విధేయత. శోధనలో పడిపోకుండా. ఆదామేమో అవిధేయత చూపించాడు. కడపటి ఆదామైన యేసు ప్రభు వారు ఏం చూపించాడమ్మా? నేను మిమ్మల్ని ఏమన్నానంటే, సార్ నేను శోధనలో నేను గమ్ముని చేసాను సార్ అంటే అన్న అవ్వదు, అలాగ అవ్వదు. నేనేమన్నా దేవుని పైన ఆడతారా, మీరు పైన ఉంటారా, మీరు పైన ఎట్టుకుంటారా చూసుకోండి. ఒకవేళ దేవుని మాట వినకపోతే
ఏముందో తినేస్తే ఆయన పక్కనెట్టినట్టు ఆయన అంతే. కింద పడిపోతావు అంతే, ఏముండదు. శోధనలో పడిపోతావు. అందుకనే శోధింపబడి ఏం చేయలేదంట, పాపం చేయలేదు. యేసుప్రభు నందు సాతాను పైనుంచి కిందకు దూకేవయ్యా, దూతలు ఉన్నాయి కదా నేను పట్టుకుంటాయి. అదేంటి తెలుసా, నాకు దూతలు లేకపోవడం ఏంటి, చూడు దూకుతున్నాను అని అన్నాడు అనుకోండి, ఆయన దేవుణ్ణి అనుమానించినట్టు అవుద్ది, విశ్వాసం లేనివాడు అవుతాడు. ఇదిగో చూపించుకున్నాను, రుజువు చేసుకున్నట్టు అవుద్ది. కాదు, అది కాదు. శోధించకూడదని నీకు తెలీదా? నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయకూడదు. దాని అర్థం ఏంటి? నీ దేవుడైన యెహోవాను, దేవా నువ్వు దేవుడు అయితే ఇప్పటికే నాకు ఇక్కడ 100 రూపాయలు పడాయి, ఏంటది? అనుమానం అది అంతే. మనం చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, అనుమానం. నువ్వు దేవుడు అయితే నేను కళ్ళు తెరిచేలాగా మెయిన్ అయిపోవాలి. నువ్వు దేవుడు అయితే అనుమానం, అందుకని నీ దేవుడని యెహోవాను ఏం చేయకూడదు. నువ్వు దేవుడు అయితే కూటమి అయ్యేలాగా నాకు ఏదో చూపించేను. ఆయన ఏం చూపించడు దేవుడు, ఎందుకంటే నువ్వు అనుమానం, విశ్వాసం లేదు. అది మొదట అవిధేయతలో పడలేదు యేసుప్రభు, విధేయత చూపించారు. మొదటి శోధన. 3 రకాల శోధనలు అయ్యి, ఒకటే శోధన కాదు, 3 రకాలు. రెండో శోధనకు ఇచ్చే టైటిల్ ఏంటంటే, ఆయన అవిశ్వాసం చొప్పుగా దేవుడు దూకిన కాపాడతాడు. నాకు తెలుసు అది. శోధించగా ఆయన్ని శోధిస్తారు కొంతమంది, దేవుని శోధిస్తారు. నువ్వు దేవుడు అయితే మాకు ఎందుకు చేయవు, నువ్వు శోధిస్తారు. శోధించకూడదు ఆయన్ని, ఎవడో దేవుని శోధించకూడదు. చేయగలడు, ఆయన ఇష్టం. ప్రార్థన బతిమాలుకుంటాం. శోధించడానికి ఏంటి, బ్రతిమలాడుకో, మొర్ర పెట్టుకో, కన్నీరు కార్చు, అడుగు, చేస్తాడు, కాదంటలేదు. శోధించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు దేవుడు అయితే దిగు, నువ్వు దేవుడు అయితే దూతలను పంపు. ఇదిగో నేనప్పుడు చెట్టు ఎక్కుతాను, చెట్టు కింద దూకేస్తాను, చూడు నా కాళ్ళు ఇరిగిపోవు. అది ఏంటది? ఏంటి ఆటలేంటి, ఆ డ్రామాలు ఏంటి? పెట్టిదేమో స్వస్థత కూటం, కురిసేదేమో భయంకరమైన వర్షం. అక్కడ భయంకరమైన వర్షం కురిసింది, అద్భుతాలు జరుగుతాయని రమ్మన్నారు జనాల్ని. ఏం చేస్తారు వాళ్ళు? నేనేం చెప్తున్నానంటే, వాళ్ళని నేను విమర్శించట్లేదు, కానీ దేవుణ్ణి శోధించకండి. వర్షాకాలంలో కూటం పెట్టి వర్షం ఆపమంటాం తప్పు కదా. ఎండాకాలంలో కూటం పెట్టి గాలి పేయకుండా చూడంటే ఎట్లా అవుతుంది? ఎండాకాలం లోపల పెట్టుకోవాలి. సృష్టికి విరుద్ధంగా ఏమి చేయడు. శోధించకండి, ఆయన్ని నిరూపణలు చేయకండి. దేవుడు చేయాలనుకుంటే చేస్తాడంతే. ఆయన మహిమ కొరకు చేస్తాడు, ఆత్మరక్షణ కొరకు చేస్తాడు, నీ విశ్వాసం బలపరచడం కొరకు చేస్తాడు, నిన్ను లేవనెత్తల కొరకు చేస్తాడు తప్ప రుజువు చేసుకోవాల్సిన పని ఆయనకి లేదు. అర్థమవుతుందని చెప్పేది. మూడో శోధన ఏంటంటే, దూకమన్నాడు కదా. మూడోది ఏంటంటే, అంతా చూపించేసి నాకు మొక్కేయి అన్నాడు. మొక్కటం అంటే ఏంటి అర్థం? దేవుడికి మొక్కకోకుండా సాతానికి మొక్కితే యేసుప్రభు ఏం చేసినట్టు? యేసయ్యను తృణీకరించినట్టు. దేవుడి మాటను తృణీకరించాడు, దేవుడిని నమ్మలేని దేవుడిని వదిలేసినట్టు. అది ఇప్పుడు మీకు ఈ లోకం అంతా ఇచ్చేస్తానంత సాతాను. ఏమా ఇప్పుడు సాతానికి లోబడిపోయారు అనుకోండి, దేవుడు మానేసిన వాళ్ళకి సుఖాలు అన్నీ బాగానే ఉన్నాయి, చర్చికి రాని వాళ్ళకి. మీరు అలాగే ఉంటానంటే మీరు ఏం చేసినట్టు? శ్రమలుగా భయపడిపోయి మీరు వెనక్కి వెళ్ళిపోయారంటే మీరు ఏమైనట్టు? దేవుణ్ణి పక్కనెట్టి సాతానికి లోబడ్డారు, అంతే తేడా. అందుచేత ఆయన శోధింపబడి, నేనేం చెప్తున్నానంటే, ఆయన శోధింపబడి మనతో సమానుభావం కలిగిన వాడే, రక్తమాంసం గలవాడిగా పుట్టి, మనకులాంటి జన్మే, మనకులాంటి రక్తమే, మనకులాంటి మాంసమే, మనకులాంటి నడకే నడిచి మనకులాగే బ్రతికైనా ఏదో మహిమ స్వరూపముల మీద లేడు కదా ఇక్కడ. అయినా మానవుడిగా 33.5 సంవత్సరాల దైవత్వాన్ని పక్కన పెట్టాడు కొద్ది కాలం. మళ్ళీ పరలోకి వెళ్ళే వరకు ఆయన దేవుడు కాదంటలేదు నేను. ఇప్పుడు దేవుడే, కానీ దైవత్వాన్ని వదిలి మానవుడిగా జన్మించినోడు ఇలా జీవించాలని సమానుభావం కలిగిన వారిని మన బలపరచడానికి కొరకు మాదిరించిపోయాడు ఆయన. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన శోధింపబడి ఏం చేయలేదమ్మా, పాపము చేయలేదు. మీకు వస్తాయి శోధనలో. ఇదిగో నా రాజ్యం వస్తే ఎలా ఉంటుందమ్మా? సాతాను ఏమంటుంది? నా రాజ్యం ఎలా ఉంటుంది? విశాలము. యేసే మార్గం ఎలా ఉంటుంది? ఇరుకు. తెలీదా? అది కూడా తెలీదా? యేసే మార్గం ఇరుగ్గా ఉంటుంది, లోక మార్గం అన్న విశాలంగా ఉంటాయి, ఏ పనైనా చేయొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. అందుచేత వాళ్ళకి ఆ పాపం లేదు. మనం అలా కాదు కదా, మనము పరిశుద్ధులం కదండి. అందుకని ఆయన పాపం చేయలేదు, కాబట్టి మనం కూడా శోధింపబడి పాపము చేయకూడదు. ఇక 4వదిగా వచ్చినట్టంటే, ఇంకా యేసయ్య శ్రమానుభవం మనతో ఎంత ఫుల్ పెర్ఫెక్ట్ మ్యాన్ అంటే, సార్ మా అమ్మగారికి వచ్చే బాధ మీకు ఏమైనా తెలుస్తుందా? సార్ మా అమ్మగారు ఎంత బాధపడుతుందో,
సార్ మా ఇంట్లో నా ఫ్రెండ్ పోయాడు సార్, ఎంత బాధగా ఉందో తెలుసు. మా ఇంట్లో ఒక మరణ ఆ బాధ నేను భరించలేకపోతున్నాను. నేను కావాల్సిన పోయారు నాకు. యేసయ్య ఏమంటాడు తెలుసా, నేను కూడా సిలువలో అంత బాధలు కూడా మా అమ్మ బాధ చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను, మా అమ్మ బాధ నాకు తెలుసు. కాబట్టి ఆయన కూడా మనకలాగే సమానుభవంగా శ్రమను అనుభవించాడు కనుక మనకు సహాయం చేయగలడు. నా ఫ్రెండ్ పోయాడు సార్, నేను ఎంత డిప్రెషన్గా ఉన్నాను, నా ఇంట్లో వాళ్ళు పోయారు సార్. ఈసైకి ఫ్రెండే, ఈసైకి కావాల్సిన వాళ్ళే పోయారు. ఎవరు? లాజరు. ఈసై కన్నీళ్ళు కార్చలేదు అక్కడ. ఏమా ఏసై కన్నీళ్ళు కార్చలేదా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభువు వారు కన్నీళ్ళు కారిస్తే వెనకాళ్ళు ఏమన్నారు, ఎందుకు కన్నీళ్ళు కారుస్తున్నావు అన్నాడు. ఆయనకి తెలుసా బాధ ఏంటో. బతికించగలడు కాదంటలేదు, కానీ బాధలు కూడా ఆయనకి తెలుసు. అది చెప్తున్నాను నేను ఒక్కడనే శ్రమ పడుతున్నాను, నేను ఒక్కడనే బాధపడుతున్నాను, నన్ను ఎవడు ఆదరించేవాళ్ళు లేడు, నన్ను ఎవడు బయటికి తీసుకొచ్చేవాళ్ళు లేడు అనుకో. యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. నీ తల్లి బాధ ఏంటో అర్థం చేసుకోగలడు, నీ తండ్రి బాధ అర్థం చేసుకోగలడు. నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోతే ఆ బాధ ఏంటో, ఆ పెయిన్ ఏంటో ఆయనకి తెలుసు. ఆయన మనకు సహాయం చేయగలడు. సార్ నన్ను తరిమేశారు సార్, శత్రువులు తరిమేశారు. యేసయ్యనే తరిమేశారు. పుట్టినప్పుడు ఐగుప్తుకి పారిపోయాడు, ఆయన పంపించేశాడు. 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేయమని ఎవరు ఆజ్ఞాపించారు? హేరోదు. అలాంటి హేరోదే ఎదురుగుండి ఆయన ఒకసారి రాళ్ళు రువ్వి కొట్టాలనుకున్న యేసుని తప్పించుకుని వెళ్ళిపోయాను అని ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం అనుకుంటా. ఆయన రాళ్ళుతో కొట్టవాలని చూసిరి, కానీ ఆయన ఏం చేశాడంట, తప్పించుకుని వారి మధ్యలో చేసు తప్పించుకుని వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు ఆయన కూడా అలాంటి తప్పించుకుని వెళ్ళాడు. ఆయన మనలాంటి ఆ శ్రమల గుండా, బాధల గుండా ఆయన తప్పించుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇంకా నేను ముందుకెళ్ళిపోతున్నాను సార్. మీకు ఇంకొక విషయం చెప్పాలి సార్. నేను అనుభవించే బాధ ఏంటంటే, ముగింపుకు వస్తున్నాను, నేను చాలా మోసగించబడ్డాను సారు. నేను నన్ను మోసం చేశారు. ఎవరో కాదు, ఇందాక మాస్టర్ చెప్పారు కదా, ఎవరో కాదు, మా ఇంట్లో వాళ్ళే మోసం చేశాను. నా కమిటీ మెంబరే ఆయన, నా శిష్యుడు, ట్రెజరర్ అండి. డబ్బు చేతులు ఆడికిచ్చాను నేను, డబ్బులన్నీ నమ్మి ఆడికిచ్చాను. ఆడి నన్ను మోసం చేశాడు, అమ్మేసాడు. ఎవరో ఇస్కరియోతు యూదా. నేను మోసపోయినాను అంటావేమో, యేసయ్య కూడా అంటాడు, నన్ను కూడా మోసం చేశారు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నేను విడుదల చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. మోసపోతే, డబ్బులు పోతే, 10 లక్షలు పోతే వచ్చే బాధ ఏంటో నీకు తెలీదు, కట్టిన వాళ్ళకి తెలుసు. నేను నమ్మేస్తే కొయిట తీసుకెళ్తానని ఎక్కడో పెట్టేశారనుకోండి, ఎంత మోసపోయానని నేను. నాకు ఉద్యోగం ఇస్తానని తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు నన్ను. అప్పులు అయిపోయిన వాళ్ళు 10 మంది ఉన్నారు. యేసయ్య కూడా అమ్మబడ్డాడు, మోసపోయాడు. భారతదేశంలో హైదరాబాదుకు చెందినటువంటి కొంతమంది యువకులు రష్యాకి ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్ళి ఉద్యోగం ఇవ్వకోకుండా పాస్పోర్ట్లు తీసేసుకుని మిలిటరీలో పెట్టేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పెట్టితే మొన్న కుర్రోడు చచ్చిపోయాడు, 3 చచ్చిపోయారు మొన్న, యవనస్తులు. మోసపోయారు వాళ్ళు. యేసుని కూడా అలాగే అమ్మేశాడు. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుని మత్తయి సువార్త 27వ అధ్యాయము 48, 49 వచనాల్లో ఆయన ముద్దు పెట్టుకుని మరీ మోసం చేశాడు. కూడా ఉన్నవాడే. ఎస్, నీ మోసపోతే నీకు వచ్చే బాధ ఏంటో తెలుస్తుంది. నా బాధ ఎవరికి అర్థమవుద్దు అనుకున్నామో, యేసుకు తెలుసు నువ్వు మోసపోయిన బాధ ఏంటో. ఆయన నిన్ను ఆదరించగలడు, ఆయనకి విడుదల చేయగలడు, ఆయనకి న్యాయం చేయగలడు, నీకు సహాయం చేయగలరు. అదే 18వ వచనం 2:18లో ఆయన శోధింపబడి శ్రమ పొందిన వాడై శోధనలో ఉన్న వారికి సహాయం చేయగలవాడు. నేను ఇప్పుడు ఇది 6వ మాటగా మీకు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఒంటరితనం అనిపిస్తున్నాను సార్. నేను ఒంటరితనం ఏమనిపిస్తున్నాను, నేను చాలా లోన్లీనెస్, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నేను ఒంటరిదాన్ని అంటున్నావేమో. యేసయ్య కూడా ఒంటరివాడు అయిపోయాడు. ఎక్కడ? శిష్యులందరినీ తీసుకుని వెళ్ళాడు. గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు 3 తీసుకెళ్ళాడు కూడాను. ఆ 3తో పాటు ఆయన ఒంటరివాడు అయిపోయాడు. ఒంటరిగా ఉండి ఆ రాత్రంతా ఏడ్చాడు. ఆయన లోన్లీనెస్ అంటే నాకు తెలుసయ్యా. ఆయన ఎంతగా ఏడ్చాడంటే, ఆయన చెమట రక్తంగా మారటం కాదు, ఆయన చెమటలో నుంచి ఆ చెమట ఎలాగ వస్తుందో రక్తం అలాగ వచ్చింది. అంత బాధ అనుభవించాడు ఆయన.
నన్ను ఒంటరిగా వదిలిపెట్టుకుని ఆయన. అవును, ఒంటరితనం అంటే తెలుస్తుంది కదా. ఎవ్వరు అందరూ ఉన్నారు కానీ మనం ఒక్కరోళ్ళు అయిపోయాం. చాలా ఎదురుగుండా శ్రమ, దాని శ్రమ గురించి బాధపడలేదు అక్కడ. అర్థం చేసుకోండి, యేసుప్రభువు వారు మరణించడానికి వచ్చాడు. సిలువ ఎలా భరించాలి, ఆయన దెబ్బలు తినేస్తాను, అది కాదు ఆయన బాధ. అదనుకుంటున్నారు మీరు. ఆయన సిలువని ఎత్తడానికే వచ్చానని చెప్తే నన్ను హింసిస్తారని చెప్పాడు ఆయన. నన్ను చిత్రహింసలు పెడతారో, అవమానం పెడతారో, నేను సిలువ ఎక్కుతాను, నేను చనిపోతాను, 3వ దినం లెగుస్తాను, అది కాదు. ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు. దేవా, ఈ గిన్నె నీకు ఇష్టమైతే నా ఎత్తు నుండి. ఏంటిదా గిన్నె? శ్రమల గిన్నె అనుకున్నారేమో, పొరపాటు. ఏంటనుకున్నారు మీరు? అదేంటి చెప్పమంటారా? 4వ మాటను బట్టి అర్థమవుతుంది. నా దేవా నీవు నన్ను ఎలా. అదనమాట, ప్రభు నన్ను చెయ్యి విడుస్తున్నావు. ఆ ఎడబాటు కోసం దుఃఖపడుతున్నాడు. ఈ అరగంట, ఈ 3 గంటలు, లేకపోతే ఈ అర్ధరాత్రి పాపుల చేతికి అప్పగించబడ్డాడన్న ఆ లక్షవారం రాత్రి నుంచి ఈ సిలువ మరణం శుక్రవారం 3 గంటల వరకు ఆయన ఏమన్నాడంటే, ప్రభా ఈ ఒంటరితనాన్ని నేను ఎలా భరించాలి? దేవుడికి తండ్రిని, చాలామంది తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు పరుద్దాం, వాళ్ళు ఎప్పుడు ఎంత వేరు చేద్దామని వాళ్ళు ముగ్గురు ఒకటే. దేవునికి స్తోత్రం. త్రియాక దేవుడు ఒకటే, ఆయన వేరెవరు వాళ్ళ. మీరు అనుకున్నట్టుగా తండ్రికి ఒకటే, కుమారుడికి ఒకటే, పరిశుద్ధాత్మకు ఒకటి ఇక్కడ ఎట్టడం ఏం లేదు. ఎవరికి ఎట్టినా ఆయనకే చెందుతుంది మహిమ ఘనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నేను ముగించేస్తున్నాను. ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి నన్ను ఎలా చెయ్యి విడిచితివి? ఒంటరితనం బాధ, చెయ్యి విడిచిపెడితే ఎలా ఉంటుందో బాధ తెలుసు ఆయనకి. అందరూ వదిలేశారు, శిష్యులందరూ పారిపోయారు, అందరూ వదిలేశారు ఆయన్ని. ఒంటరితనంగా ఉన్నాడు ఆయన, తెలుసు. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన మానవుడు. ఇప్పుడు బ్రదర్స్ ఒంటరోళ్ళు అయిపోయారా? అమ్మా నువ్వు ఒంటరిదానిగా ఉన్నావా? ఇంట్లో ఉంటున్నాను కానీ ఎవరు అర్థం చేసుకోరు సార్ నన్ను. మా అమ్మ నాన్నని వదిలేసి వచ్చాను ఇక్కడికి. ఎస్, ఐ నో దట్. దేవునికి తెలుసు అది. దేవుడు మీ ఒంటరితనంలో మీకు సహాయం చేయగలడు. చివరిగా సార్ మరణం, సార్ ఆయన కూడా మరణించాడు, మరణానుభవం కలిగిన వాడు ప్రియులారా. సో మొట్టమొదటిగా ఆయన కనీస అవసరాలు లేవని బాధపడుతున్న వాళ్ళకి ఆయన కూడా ఈ బాధ ఎరిగిన వాడుగా సహాయం చేస్తాడు. రెండవది, ఆయన అవమానాలు పొందిన వారికి అవమానాలు గురించి ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళ అవమానాలు అర్థం చేసుకుని వాళ్ళకి సహాయం చేస్తాడు. మూడవదిగా మూడవదిగా శోధన అంటే ఏంటో 3 శోధనలు చెప్పాను. ఆయన శోధించబడ్డాడు, 3 రకాలైన శోధనలు అనుభవించాడు, ఆ పాపం చేయలేదు. 4వదిగా తల్లిని లేకపోతే ఆళ్ళని పోగొట్టుకున్నాం, ఇంట్లో వాళ్ళని పోగొట్టుకుంటే, లేకపోతే లాజరిపోతే బాధ ఏంటో తెలుసు, బంధువుల బాధ, లేకపోతే ఫ్రెండ్స్ బాధ, లేకపోతే అమ్మ బాధ ఏంటో తెలుసు, అవి అర్థం చేసుకోగలడు. 4వదిగా ఆయన ఒంటరితనం కూడా ఆయన ఎరిగినవాడు. 5వదిగా ఆయన మోసపూరితమైనటువంటి ఆ జీవితాన్ని నుంచి ఆయన బయటకు తీసుకురాగలడు. 6వదిగా ఆయన మరణానుభవం కలిగిన వాడు. వీటన్నిటి నుండి తప్పించగలిగినటువంటి దేవుడు, సమానుభవం కలిగిన వాడు. నేను ముగింపులో ఈ మాట చెప్పాలి. ఒకవేళ శ్రమలు అనుభవిస్తున్న వారులారా, యేసయ్య ఏం చెప్తున్నాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూసినట్లయితే ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారునైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఎలాంటి శ్రమలైనా సరే ఆదరించగలిగిన వాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయన శ్రమ అనుభవం గుండా వెళ్ళినవాడు, శోధనలు ఎదిరించగలిగిన వాడు ఆయన. ఇప్పుడు మనం అందరం ఏం చేద్దామండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుని ముగిద్దాం. ఇప్పుడు ఇలాంటి శ్రమల గుండా బయటపడినటువంటి ఈ దేవుడే ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం. అమ్మ మర్సీ అంటారు కదా, మర్సీ, గ్రేస్, ఈ 2 పదాలు. మర్సీ అంటే ఏంటంటే, దాని అర్థం ఏంటంటే, మనకి అర్హత లేకుండా దేవుడిచ్చేది. అర్హత లేకపోయినా సరే, మన యోగ్యత లేకపోయినా సరే ఇచ్చేది. గ్రేస్ అంటే
ఆయన మనకి ఆయన అనుగ్రహం ద్వారా గిఫ్ట్, బహుమానం అనమాట. కృప అంటేనేమో బహుమానం, మర్సీ అంటేనేమో మనకి అర్హత లేకపోయినా ఇచ్చేది మర్సీ అంట. ఆ కృపాసనం దగ్గరికి మనం చేరుకోవాలి. ప్రభువా, ఇట్టి శ్రమలో ఉన్నాను, నన్ను ఆదరించి. బాధలో ఉన్నావా? ఇక్కడ ఎవరైనా లోన్లీనెస్లో ఉన్నారా? ఇక్కడ ఎవరైనా అనుమానంతో బాధించబడుతున్నారా? ఇక్కడ ఎవరైనా అవమానాలతో ఉన్నారా? వ్యాధులు గుండా వెళుతున్నారా? ఆయన కూడా మన నిమిత్తమై వ్యాధి నొందిన వాడు ఆయను. ఘోర సిలువలో ఆయన రక్తం కారుతా ఉంది, అనుభవించాడు. ఆయన శ్రమ అనుభవించాడు మనకి. ఆయన దాటి వెళ్ళిపోయాడు. డోంట్ వరీ, నేను మీతో ఉన్నాను సహాయం చేయడానికి, మిమ్మల్ని కూడా దాటిస్తాను అన్నాడు ఆయన. విశ్వాసం నుంచి తొలగిపోవద్దు, అవిధేయత చూపించొద్దు, ఆయన్ని తృణీకరించొద్దు. బరబ్బా కావాలా, యేసు కావాలంటే బరబ్బా కావాలని అనొద్దు, లేకపోతే కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఆయన కృపాసనం దగ్గర చేరుకుందాం. ఒక మాట మీతో చెప్పాలి. ఒక బిషప్ గారు వెస్టర్న్ కంట్రీ కాకుండా మన అరబ్ కంట్రీస్ పక్కన ఎక్కడో జరిగింది. బిషప్ గారు వాళ్ళ అబ్బాయి, ఒక కుర్రోడు ఉన్నాడు, ఆయనకి ఒక 15-20 సంవత్సరాల కుర్రోడు. ఆ కుర్రోడిని ఆ ఊళ్ళో ఉన్న ఒక అతను గన్ తీసి షూట్ చేసి చంపేస్తే బిషప్ గారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే కొడుకు కదా, ఒక కొడుకు తర్వాత నెక్స్ట్ బిషప్ అయిన అవ్వాలి. అది అయిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది, తీర్పు వచ్చేటప్పటికి బిషప్ గారు నిలబడి అన్నారు, జడ్జి గారు, నేను అతన్ని క్షమిస్తున్నాను, ఏ శిక్ష వేయొద్దు అన్నాడు. శిక్షించొద్దు, అతను వదిలిపెట్టేయండి అన్నాడు. అందరూ అనుకున్నారు, అతను వదిలిపెట్టేశాడు. బయటకు వచ్చిన తర్వాత బిషప్ గారు ఇలాగ అంటాడు, రే ఇంకెప్పుడు నా ముఖం చూపించుకో, క్షమించాను పో అంటాడేమో అనుకున్నారు. కానీ అలాగ అనలేదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కోర్టులోంచి శిక్ష ఏం పడకుండా బయటకు వచ్చాడు. బిషప్ గారు కాబట్టి క్షమించాడని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆయన అలా కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? బాబు ఇలారా అన్నాడు. ఆశ్చర్యపోతున్నారు. పో అనలేదు, చీపోరా ఇంకా నా ముఖం చూపించుకో, చూపిస్తే నా కొడుకు జ్ఞాపకం వస్తాడని అనలే. ఇలారా, ఇదిగో ఏం చేస్తావంటే, మా అబ్బాయి రూము ఖాళీగా ఉంది, మా అబ్బాయి లేడు కదా, నువ్వు ఆ గదిలోకి వచ్చేసి ఆ గదిలోకి వచ్చి ఉంటావా? ఆశ్చర్యపోయాడు, తల పిచ్చెక్కిపోయింది. మీ అబ్బాయిని నేను చంపితే ఏదో చిన్న కారణంగా మిమ్మల్ని బాధ పెట్టాలని చంపినోడిని ఒక కొడుకుగా స్వీకరిస్తావా? ఎస్. పశ్చాత్తాపడిపోయి అతను ఏడ్చి కన్నీరు కార్చి తర్వాత వాళ్ళ అబ్బాయిలాగా ఇంట్లో ఉన్నాడట. ఆయన తర్వాత ఆయన బిషప్ అయ్యాడట. ఇది నిజంగా జరిగిన స్టోరీ. యేసయ్య ఎలాంటి వారినైనా క్షమిస్తాడు, ఎలాంటి వారినైనా రక్షిస్తాడు, ఎలాంటి వారికైనా సహాయం చేయగలడు. ఆయన కృపాసనం దగ్గరికి వస్తే కృప చూపిస్తాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన త్రోసిపుచ్చి, నేను పాపిని సార్, నేను చేసిన పాపాలు ఎవడు, పాపాత్మల స్త్రీ వస్తే గెంటేశాడైనా, గెంటలేదు, క్షమించాడు. నేను దేవుడికి అన్యాయం చేసి దూరం అయిపోయాను సార్, తప్పిపోయిన కుమారుడు పోనాడా అనలేదు. రా, ఎందుకు యేసు దగ్గర రాకూడదు? నాకు వచ్చిన బాధలకు నేను రాలేను. ఆయన అనుభవించాడమ్మా, నీకు ఆదరించగలడు, ఆయన నీకు సహాయం చేయగలడు, బాధ నుండి తప్పించగలడు. నమ్మితే మోకరించి 2 చేతులు జోడించి ప్రార్థన చేసుకో. నన్ను మోసం చేసేసారు, నాకు తెలుసయ్యా బాధ, నాకు తెలుసు. ఎవడో కాసారో నేను చెప్పి అన్ని విషయాలు చెప్పినా కూడా తిరిగి నావాడే, నా పార్టీ వాడే. ఎస్, కెన్ నీల్ డౌన్, ప్రార్థన చేయి. దేవుడు కూడా అమ్మబడ్డాడు, మోసగించబడ్డాడు. ఆయన ఆకలయ్యా, దరిద్రమయ్యా. ఎస్, దేవుడికి తెలుసు నీ దరిద్రం. నీ బాధలన్నీ భరించాడు ఆయన, నిన్ను అర్థం చేసుకోగలడు. నీకు ఇలాంటి శోధనలే. ఆయన యూత్, ఆయన కూడా యవనస్తుడే, శోధించబడ్డాడు. ఆయన కూడా రక్తమాంసం గలవాడే, కానీ తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన పాపం చేయలేదట. నీ యవ్వన కాలంలో దేవుని పైన ఎడతావా, సాతాన్ని పైన ఎడతావా? దేవుని మాట వింటే ఆయన పైన వినకపోతే సాతాన్ని ఎట్టినట్టే కదా. అవిధేయత చూపిస్తావా, విధేయత చూపిస్తావా? అవిశ్వాసం చూపిస్తావా, విశ్వాసం చూపిస్తావా? ఆయన తృణీకరిస్తావా, ఆయన స్వీకరిస్తావా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కొన్ని శ్రమలు చూసి మేము డిప్రెస్డ్ అయిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, కుమిలిపోతూ ఉంటాం.
కానీ మమ్మల్ని ఆ శ్రమల్లో కూడా మాకు ధైర్యం ఇచ్చి, ఆ శ్రమల్లో కూడా మమ్మల్ని బలపరిచి, ఆ శ్రమల్లో కూడా మమ్మల్ని ఆదరించి లేపగలిగిన సహానుభవం కలిగిన మా యేసు, మా సహోదరుడు, మా రక్షకుడు, మా ప్రభువు, మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఎవరెవరు ఏ శ్రమల గుండా నడుస్తున్నారో నాకు తెలియదు. కొందరు కనీస అవసరాలు లేవని బాధపడుతున్నారేమో, మరి కొంతమంది అవమానాలు గుండా వెళుతున్నారేమో, మరి కొంతమంది అనుమానాలు గుండా వెళుతున్నారేమో, మరి కొంతమంది ఇంట్లో ఏదో పోగొట్టుకుని, నాన్న వాళ్ళని పోగొట్టుకుని దుఃఖంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ముఖం చాటేసుకుంటున్నారేమో. కొంతమంది తమ తల్లిదండ్రులు బాధ కావచ్చు, లేకపోతే సహోదరుడు లేకపోతే ఎవరినో పోగొట్టుకుని బాధలో ఉండొచ్చు నాయన. అలాంటి వారందరినీ ఆదరించగలిగిన వాడు. ఎట్టి శ్రమల్లో ఉన్నా సరే, మరి కొంతమంది మోసం చేయబడ్డారు, మరి కొంతమంది ఒంటరితనంలో ఉన్నారు, మరి కొంతమంది శోధించబడుతున్నారేమో. ప్రతి ఒక్కొక్కరిని అర్థం చేసుకుని శ్రమలలో నుండి, శోధనలో నుండి జయించగలిగిన వాడు నువ్వు గనుక, అటువంటి శ్రమానుభవం కలిగిన వాడు గనుక, ఎట్టి శ్రమల్లో ఉన్న వారికైనా సహాయం చేయగలవాడు గనుక, నీ కృపాసనం దగ్గరికి వచ్చి నీ సహాయం పొందుకుని నీ రాజ్య వారసులో ఉన్నట్టుగా సిద్ధపరచమని, శ్రమల్లో సైతము నీ మహిమ, నీ కృప, నీ సన్నిధి వాడుతోందని గుర్తించి, అలనాడు భక్తులు హీరోస్ ఎలాగైతే ఎబ్రీ 11లో ఉన్నారో ఆ రీతిగా మేము కూడా నిలబడినట్లుగా మా శ్రమల్లో మాకున్న ఆ చిన్నపాటి బాధల్లో కూడా మాతో నువ్వు ఉన్నావని గ్రహించుకుని నీ విశ్వాసులుగా, నీ రక్షణ పాత్రలు మేము జీవించినట్లుగా కృప చూపమని, శ్రమలు జయించేవారుగా వారియర్స్గా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.